రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు దొరికే ఉంటాడు ఆ? మీ తమ్ముడు దొరికే ఉంటాడు పోలీసు వారికి ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఆ, ఎందుకంటే ఆ, అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వారికి దొరికే ఉంటాడు, ఎందుకంటే అన్ని ఛానల్స్ అయ్య, వేస్తున్నారు కదా. ఆ, ఒకవేళ దొరికినా కూడా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎవరో ఏదో అంటారని మీరేమి భయపడాల్సిన పని లేదు. అదే అదే. అర్థమైందా? ఒకటే చెప్పాలి, మీరేదేమైనా సామాజిక బాధ్యతతో ఆడపిల్లల మీద తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆ, అంతేగాని మీరు వెనకేసుకొస్తే మళ్ళీ సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు. ఆ. తప్పు జరిగినప్పుడు తప్పును తప్పులా ఖండించాలి. ఇప్పుడు ఆయన తీసుకొస్తారా మరి? మరి తీసుకొస్తున్నారో లేదో తెలియదు, ఇంకా పూర్తి క్లారిటీ తెలియదు. ఆ, నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే సమాజంలో ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లే కదా. అవును. ఎవరిని ఎత్తుకెళ్ళి ఎవరిని మోసం చేసి ఎవరిని ఇట్లా చేసినా కూడా అది తప్పే. కాబట్టి ఆ, నేను చెప్పేది ఏంటంటే, మీరేదో మీ తమ్ముడనో మీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు మీ అన్నయ్యనో మీ తమ్ముడనో ఇట్లా వెనకేసుకొస్తే సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు. ఆ, కానీ ఎప్పుడైతే తప్పు జరిగింది తప్పులాగా మీరు చెప్తారో అప్పుడే మీ విషయంలో కూడా అందరికీ ఒక పాజిటివ్ టాక్ ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే తప్పు జరిగిందని నేనైనా సరే, నా ఇంట్లో కూడా ఎవడం తప్పు చేసినా కూడా తప్పును తప్పులాగే ఉండాలి, వెనకేసి రాకూడదు. అవును. నేను ఒకవేళ ఎవడి మీద రేపులు చేసినా కూడా నా తప్పే. ఆ, లేకపోతే అమ్మాయిలను మోసం చేసినా కూడా తప్పే అది. ఆ, మీరు కూడా దొరికినా మిమ్మల్ని పిలిచినా ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా కూడా చక్కగా మంచిగా సమాధానాలు చెప్పండి. ఆ, ఎవరు వచ్చినా. ఆ? అర్థమైందా? అవునవును. నా పేరు భాను. మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను తప్పకుండా ఒక వారం రోజుల్లో లేదంటే ఒక 4-5 రోజుల్లో మీ ఇంటికి వచ్చి కలుస్తా. మీ అమ్మగారు ఆ, కలుస్తా. ఆ. కుదిరితే ఏదన్నా నా సైడ్ నుంచి ఏదన్నా నేను హెల్ప్ చేస్తా. అర్థమైందా? అదే. ఈ ఇప్పుడు ఇస్తారా మరి దొరికిందని? అన్ని న్యూస్లో వేస్తున్నారు మరి. ఆ, న్యూస్లో వేస్తున్నారు. ఆ, అది దాన్ని బట్టి మరి అది తెలుస్తుంది, అప్డేట్ అయితే వస్తుంది. అంతా ఆ, తెలుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆ. ఘాటుగా ఏం ఉండదు కదా. అది ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుని తిట్టాడు, చూసారా మీరు? అవునవును. అది నేనే మాట్లాడింది. ఆ, నాతో మాట్లాడింది. నన్ను కూడా చంపేస్తా అంటున్నాడు, ఈ వెతుక్కుంటూ వచ్చి పొడి చేస్తాను అంటున్నాడు, అంబేద్కర్ గారిని తిడుతున్నాడు. ఆ, నేను సరే అయినా కూడా మనోడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడులే, దీనికి చట్టం ఉందలే అని చెప్పి నేను కూడా మౌనంగా ఉన్నా. ప్రజలందరూ ఆ, చూస్తారు కదా ఇప్పుడు. ఆ. మీరు కూడా దళితులేనంట కదా, నిజమేనా? అవునవును. ఎవరు ఎస్సీనా? ఎస్సీ మాదిగానా? ఎస్సీ నేత కానీ. ఎస్సీ నేత కానీ. మాదిగా అన్నారులే. లేదు లేదు. ఉమ్, నేత కానీ. ఉమ్. జాగ్రత్త. అమ్మగారు వాళ్ళు కూడా చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పండి. సరే ఎవరు సరే. ఫోన్ చేసినా చక్కగా మాట్లాడండి. మీరు కసురుకొని మీడియా వాళ్ళు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఆ, మీరు కూడా అవసరమైతే మా తమ్ముడు చేసింది తప్పే అని చెప్పి చెప్పాలి. అంటే నేనేదో చెప్పమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నట్టు కాదు. మళ్ళీ ఆ, సామాజిక బాధ్యత, తప్పు ఎవరు చేసినా ఆడపిల్లల మీద తప్పే కాబట్టి ఆ కోణంలో మీరు కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు, ఇప్పుడు మీ అన్నయ్యకో తమ్ముడుకో ఆడపిల్లలు ఉండరు కదా, ఆ. ఇది మనసులో పెట్టుకొని మాట్లాడండి. మీరేం చేస్తారు? మనం అగ్రికల్చర్ వ్యవసాయం. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తాం. పొలం ఉందా? ఎంత ఉంది పొలం? పొలం మాకేం ఎకరంన్నర ఉంది. ఎకరంన్నర ఉంది. ఏదో బిల్డింగ్ కూడా కట్టారంట కదా, నిజమేనా? ఏది? మీ తమ్ముడు డబ్బులు ఇస్తే బిల్డింగ్ కూడా కట్టారంట కదా మీ శ్రీనివాస్ అగోరి. బిల్డింగా? బిల్డింగ్ మీ అన్నయ్యకా మీకా? బిల్డింగ్ మరి కట్టలే. బిల్డింగ్ అయితే ఎవరు కట్టలే మరి. మీకు బిల్డింగ్లే లేదా? ఆ, బిల్డింగ్ అంటున్నారే. ఆ? బిల్డింగ్ కూడా ఉందంటున్నారు కదా. బిల్డింగ్ లేదు కదా మరి. అసలు బిల్డింగ్ ఏం లేదు, ఒక పొలమే ఉందా? ఆ, అంటే మీ అమ్మగారు వాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు, రాత్రికి మీ అన్నయ్య మీ ఇంటికో వచ్చేస్తారంట కదా బిల్డింగ్ లోకి. ఎవరు లేదు. బిల్డింగ్ లేదు మరి మాకు. మీకు పూరిల్లేనా మీ అమ్మగారు వాళ్ళు ఉండేది? ఆ, అంతా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పేదవారుగానే ఉన్నారా లేకపోతే ఎట్లా? ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది కదా ఊళ్ళో. అవును అవును. మరి. సరే నేను వస్తాను, తప్పకుండా వస్తాను. నెంబర్ సేవ్ చేసుకోండి, ఏదైనా ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే. సరేనా? సరే ఓకే. రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు దొరికే ఉంటాడు ఆ? మీ తమ్ముడు దొరికే ఉంటాడు పోలీసు వారికి ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఆ, ఎందుకంటే ఆ, అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వారికి దొరికే ఉంటాడు, ఎందుకంటే అన్ని ఛానల్స్ అయ్య, వేస్తున్నారు కదా. ఆ, ఒకవేళ దొరికినా కూడా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎవరో ఏదో అంటారని మీరేమి భయపడాల్సిన పని లేదు. అదే అదే.
అర్థమైందా? ఒకటే చెప్పాలి, మీరు ఏదేమైనా సామాజిక బాధ్యతతో ఆడపిల్లల మీద తప్పు చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆ, అంతేగాని మీరు వెనకేసుకొస్తే మళ్ళీ సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు. ఆ. తప్పు జరిగినప్పుడు తప్పుని తప్పులా ఖండించాలి. ఇప్పుడు ఆయన తీసుకొస్తారా మరి? మరి తీసుకొస్తున్నారో లేదో తెలియదు, ఇంకా పూర్తి క్లారిటీ తెలియదు. ఆ, నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే సమాజంలో ఎవరు ఆడపిల్ల అయినా ఆడపిల్లే కదా. అవును. ఎవరిని ఎత్తుకెళ్ళి ఎవరిని మోసం చేసి ఎవరిని ఇట్లా చేసినా కూడా అది తప్పే. కాబట్టి ఆ, నేను చెప్పేది ఏంటంటే, మీరేదో మీ తమ్ముడనో మీ తల్లిదండ్రులు లేకపోతే నువ్వు మీ అన్నయ్యనో మీ తమ్ముడనో ఇట్లా వెనకేసుకొస్తే సమాజంలో మీరు కూడా దోషులు అవుతారు. ఆ. కానీ ఎప్పుడైతే తప్పు జరిగింది తప్పులాగా మీరు చెప్తారో అప్పుడే మీ విషయంలో కూడా అందరికీ ఒక పాజిటివ్ టాక్ ఉంటుంది. ఉమ్. ఎప్పుడైతే తప్పు జరిగిందని నేనైనా సరే, నా ఇంట్లో కూడా ఎవడం తప్పు చేసినా కూడా తప్పుని తప్పులాగే ఉండాలి, వెనకేసి రాకూడదు. అవును. నేను ఒకవేళ ఎవడి మీద రేపులు చేసినా కూడా నా తప్పే. లేకపోతే ఆ. అమ్మాయిలను మోసం చేసినా కూడా తప్పే అది. ఆ. మీరు కూడా దొరికినా మిమ్మల్ని పిలిచినా ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా కూడా చక్కగా మంచిగా సమాధానాలు చెప్పండి. మీ ఆ. ఎవరు వచ్చినా. ఆ? అర్థమైందా? అవునవును. నా పేరు భాను. మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను తప్పకుండా ఒక వారం రోజుల్లో లేదంటే ఒక 4-5 రోజుల్లో మీ ఇంటికి వచ్చి కలుస్తా. మీ అమ్మగారు ఆ. కలుస్తా. ఆ. కుదిరితే ఏదన్నా నా సైడ్ నుంచి ఏదన్నా నేను హెల్ప్ చేస్తా. అర్థమైందా? అదే ఈ ఇప్పుడు ఇస్తారా మరి దొరికిందని? అన్ని న్యూస్లో వేస్తున్నారు మరి. ఆ. న్యూస్లో వేస్తున్నారు. ఆ. అది దాన్ని బట్టి మరి అది తెలుస్తుంది, అప్డేట్ అయితే వస్తుంది. అంతా ఆ. తెలుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆ. ఘాటుగా ఏమి ఉండదు కదా. అది ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుని తిట్టాడు చూసారా మీరు? అవునవును. అది నేనే మాట్లాడింది. నాతో ఆ. మాట్లాడింది. నన్ను కూడా చంపేస్తా అంటున్నాడు, ఈ వెతుక్కుంటూ వచ్చి పొడి చేస్తాను అంటున్నాడు, అంబేద్కర్ గారిని తిడుతున్నాడు. ఆ. నేను సరే అయినా కూడా మనోడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడులే, దీనికి చట్టం ఉందలే అని చెప్పి నేను కూడా మౌనంగా ఉన్నా. ప్రజలందరూ ఆ. చూస్తారు కదా ఇప్పుడు. ఆ. మీరు కూడా దళితులేనంట కదా, నిజమేనా? అవునవును. ఎవరు ఎస్సీనా? ఎస్సీ మాదిగానా? ఎస్సీ నేత కానీ. ఎస్సీ నేత కానీ. మాదిగా అన్నారులే. లేదు లేదు. ఉమ్, నేత కానీ. ఉమ్. జాగ్రత్త. అమ్మగారు వాళ్ళు కూడా చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పండి. సరే ఎవరు సరే. ఫోన్ చేసినా చక్కగా మాట్లాడండి. మీరు కసురుకొని మీడియా వాళ్ళు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఆ. మీరు కూడా అవసరమైతే మా తమ్ముడు చేసింది తప్పే అని చెప్పి చెప్పాలి. అంటే నేనేదో చెప్పమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నట్టు కాదు. మళ్ళీ సామాజిక బాధ్యత, తప్పు ఎవరు చేసినా ఆడపిల్లల మీద తప్పే కాబట్టి ఆ కోణంలో మీరు కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్లలు, ఇప్పుడు మీ అన్నయ్యకో తమ్ముడుకో ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ మనసులో పెట్టుకొని మాట్లాడండి. మీరేం చేస్తారు? మనం అగ్రికల్చర్ వ్యవసాయమే. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తారు. పొలం ఉందా? ఎంత ఉంది పొలం? పొలం మాకేం ఎకరన్నర ఉంది. ఎకరంన్నర ఉంది. ఏదో బిల్డింగ్ కూడా కట్టారంట కదా, నిజమేనా? ఏది? మీ తమ్ముడు డబ్బులు ఇస్తే బిల్డింగ్ కూడా కట్టారంట కదా మీ శ్రీనివాస్ అగోరి. బిల్డింగా? బిల్డింగ్ మీ అన్నయ్యకా మీకా? బిల్డింగ్ మరి కట్టలే. బిల్డింగ్ అయితే ఎవరు కట్టలే మరి. మీకు బిల్డింగ్లే లేదా? ఆ. బిల్డింగ్ అంటున్నారే. ఆ? బిల్డింగ్ కూడా ఉందంటున్నారు కదా. బిల్డింగ్ లేదు కదా మరి. అసలు బిల్డింగ్ ఏం లేదు, ఒక పొలమే ఉందా? ఆ. అంటే మీ అమ్మగారు వాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు, రాత్రికి మీ అన్నయ్య మీ ఇంటికో వచ్చేస్తారంట కదా బిల్డింగ్లోకి. ఎవరు లేదు. బిల్డింగ్ లేదు మరి మాకు. మీకు పూరిల్లేనా మీ అమ్మగారు వాళ్ళు ఉండేది? ఆ. అంతా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? పేదవారుగానే ఉన్నారా లేకపోతే ఎట్లా? ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది కదా. తెలుస్తుంది కదా ఊళ్ళో. అవును అవును. మరి. సరే నేను వస్తాను, తప్పకుండా వస్తాను. నెంబర్ సేవ్ చేసుకోండి, ఏదైనా ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే ఓకే. సరేనా? సరే ఓకే.